ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గరం మసాలా పౌడర్ చేయటం అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే గరం మసాలా పౌడర్ మనం ఇంట్లో చేసుకొని కర్రీస్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్లో అయితే టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇంట్లో ఎలా చేయాలి అని తెలియని వాళ్ళైతే ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తప్పకుండా వేయండి. కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోండి. నాన్ స్టిక్దైనా నార్మల్దైనా కొద్దిగా మందంగా ఉంటే మనకు అడుగంటకుండా ఉంటుందండి. దీంట్లోకి ఒక 4 స్పూన్లు చెక్క తీసుకోండి. చెక్కని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మరీ పెద్దగా అయితే ఈవెన్గా మనకి ఫ్రై అవ్వవు. దాంట్లోకి 2 స్పూన్లు లవంగాలు, ఒక 3 నుంచి 4 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ అండ్ ఫ్లవర్ వచ్చేసి ఒక 3 అండి. ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే మంచిగా ఫ్రై అవుతాయండి. ఆకు అనేది ముందుగానే ఫ్రై అయిపోతుంది, మీరు లాస్ట్లో వేసుకోండి. అండ్ ఇది నేనైతే మధ్యలోనే తీసేస్తున్నాను అనమాట ఆకు అనేది. వీటితో పాటుగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అండి, దీన్ని కూడా మనం వేసుకోవచ్చు. మన దగ్గర ఏ బిర్యానీ ఐటమ్స్ అయితే మార్కెట్లో దొరుకుతాయి అన్నీ వేసుకోవచ్చండి. చెక్క కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లవంగాలు దానికి హాఫ్ వేసుకోండి. మిగిలినవన్నీ కొద్దిగా 1 నుంచి 1.5 స్పూన్ వరకు వేసుకోండి. నేను ఇక్కడ మిరియాలు అండ్ ఎండిమిర్చి కూడా 4 నుంచి 5 ఎండిమిర్చి కూడా వాడాను. మీకు ఆయిల్లో కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా దూరగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఇవన్నీ కొద్దిగా చెమ్మపోయినట్లయితే ఎక్కువ రోజులు అనేది నిలవ ఉంటుంది. ఇది కంపల్సరిగా 6 మంత్స్ అయితే మనకు బయట పెట్టుకున్నా కానీ నిలవ ఉంటుందండి. మీరు ఒకసారి ఇంట్లో చేసి కర్రీ చేసి చూడండి. ఈ పౌడర్తో చాలా ఆసమ్గా ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక్కసారి కొద్దిగా క్వాంటిటీస్తో ట్రై చేయండి. గరం మసాలా మనం బయట కొనే గరం మసాలాకి ఈ గరం మసాలాకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నేను ధనియాలు కూడా యాడ్ చేశాను, మీకు చూపించడం మర్చిపోయాను. ధనియాలు ముందుగానే యాడ్ చేశాను అనమాట. నా దగ్గర ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను. ధనియాలు అనేవి కొద్దిగా ఒక 4 స్పూన్లు అయితే వేసుకోండి. ధనియాలు అనేది మంచిది కాబట్టి. ధనియాలతో పాటు జీలకర్ర వచ్చేసి 2 స్పూన్లు. వీటితో పాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను వేసిన ఐటమ్స్ వచ్చేసి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సాల్ట్, లవంగాలు, బ్లాక్ కార్డమమ్, చెక్క, లవంగాలు, సోంపు కూడా వేశాను, ఇంకా ఫ్లవర్ వేసాము, జాజికాయ కొద్దిగా వేసాను, బిర్యానీ ఆకు వేసాము. మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ, మసాలా సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా క్వాంటిటీ అయినా కానీ ఇదేమీ ఎక్కువ టైం పట్టదు, అలాగే అందరికీ ఈజీగా వచ్చే ఐటమ్. దీంట్లో పాడవ్వేది ఏమీ ఉండదండి. ఒకసారి ట్రై చేసి ఈ గరం మసాలా అన్నిట్లోకి పనికొస్తుంది. మనకు నాన్ వెజే కాదు, ఏదన్నా రైస్ రెసిపీస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది, ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా మీ కామెంట్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.